సో సికింద్రాబాద్ దానాపూర్ 12791 ఈ ట్రైన్ మరి ఫేర్స్ ఎట్లా ఉన్నాయి? ఫేర్ తీసుకుంటే జనరల్ ఫేర్ 367 రూపీస్ మేబీ మన పెరగచ్చు. ఇది అంతకుముందు ప్రిపేర్ చేసుకున్నటువంటిది, కొంచెం రేట్ కూడా పెరిగినట్టుంది. స్లీపర్ 650, ఏసీ 3 టైర్ 1720 1720, ఏసీ 2 టైర్ 2505 రూపాయలు. ఓకే, జనరల్ స్లీపర్కి దాదాపు డబుల్ ఉంది. తర్వాత స్లీపర్ నుండి ఏసీకి 3 రెట్లు ఉంది రేటు. తర్వాత ఏసీ నుండి థర్డ్ ఏసీ నుండి సెకండ్ ఏసీకి 800 డిఫరెన్స్ ఉంది. సో ఇవి మేజర్గా ఫేర్ రేట్స్. ఈవెన్ స్పెషల్ ట్రైన్లో అయితే నేను ఇంతకుముందే చెప్పాను, స్పెషల్ ఈ ఫేర్కి ఇంకో 200-300 రూపాయలు ఎక్కువగా ఈ స్పెషల్ ఫేర్ ట్రైన్లకి ఉంటుంది. ఓకే, దెన్ అయితే ఇంకా ఈవెన్ మనకు ఒక్కోసారి ఇమ్మీడియట్గా అర్జెంటుగా మనము కాశీ రావాలనుకున్నప్పుడు ఈ 2 నెలల ముందు లేదంటే నెల రోజుల ముందు బుక్ చేసుకున్న టికెట్లతో పాటుగా అప్పుడు చేసుకోవడానికి వీలైనప్పుడు ఇమ్మీడియట్గా మనము బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు 2-3 రోజుల గ్యాప్ తోటి వెళ్ళాలనుకున్నప్పుడు తత్కాల్ కూడా ట్రైన్ జర్నీ సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యే ట్రైన్ 9-10కి స్టార్ట్ అయితే దానికంటే ఒక రోజు ముందు, రేపు ట్రైన్ వెళ్తుందంటే ఇవాళ మనము తత్కాల్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ స్టార్ట్ అయ్యడానికి ముందు రోజు. ఉదాహరణకి తమిళనాడుకి వెళ్ళి ఒక ట్రైన్ వస్తుంది, వరంగల్కి రేపు 9ంటికి ఉంది మార్నింగ్, కానీ తమిళనాడులో ఇవాళ 9కే స్టార్ట్ అయింది అంటే మనం తత్కాల్ తీసుకోవాల్సిన ట్రైన్ టికెట్ నిన్న తీసుకోవాలి. రే మనం ఎక్కే ట్రైన్ కాదు, ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఒక రోజు ముందు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే కదా చార్ట్ ప్రిపేర్ చేస్తారు. టికెట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరూ చార్ట్ ప్రిపేర్ చేయడానికి ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ముందే వాళ్ళు చార్ట్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యడానికి ముందు రోజు మనము తత్కాల్ బుక్ చేసుకోవచ్చు. ఆ తత్కాల్కి 200-300 రూపాయలు ఎక్స్ట్రా ఫేర్ ఉంటుంది. దాని లోపల ప్రీమియం తత్కాల్ ఉంటుంది. ఇంకా ప్రీమియం తత్కాల్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎయిర్ ఫేర్ ఆర్ మోర్ దాన్ ఎయిర్ ఫేర్. నేను ఒకసారి అర్జెంటుగా ఉన్నప్పుడు జడ్చర్లలో ఉన్నప్పుడు ట్రైన్ ఫేర్ వారణాసికి రావడానికి కంపల్సరీ రావడానికి చేసుకున్నాను దీపావళి తర్వాత. సో అప్పుడు లైన్లో తత్కాల్ ట్రైన్ అయిపోయింది, తత్కాల్ టికెట్స్ కూడా అయిపోయింది. ఆయన ప్రీమియం తత్కాల్ అన్న. సో ఆ ప్రీమియం తత్కాల్ తీసుకుంటే దాదాపు 5,000 ఛార్జ్ పడింది సికింద్రాబాద్ నుండి వారణాసికి. అప్పుడు ఎయిర్ ఫేర్ 4,500 ఏమో ఉంటాయి. అంటే అప్పుడు ఎక్కువ తెలియదు నాకు, తెలియకపోవడం వల్ల ఇక నాకు వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ట్రైన్ టికెట్ తీసుకున్నాను. తత్కాల్ ప్రీమియం అంటే ఎయిర్ ఫేర్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. అది రేర్ కేసులో తీసుకుంటే బాగుంటుంది. అంత నాట్ రిక్వైర్డ్ అంటే ఇట్స్ వెరీ 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 అర్జెంట్. ఓకే, సో ప్రీమియం తత్కాల్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ 12791 ట్రైన్ నెంబర్ మరి ఎక్కడెక్కడ అవుతుంది తెలంగాణలో? సికింద్రాబాద్ స్టార్ట్ అయ్యింది ఈ ట్రైన్ ఎక్కడెక్కడ అవుతుంది? దాదాపు ఇది 1611 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సికింద్రాబాద్ నుండి వారణాసి వరకు. 28 గంటల టైం పడుతుంది. ఎక్కడెక్కడ అవుతుందంటే సికింద్రాబాద్లో ఆగుతుంది, 9:25కి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కాజీపేటలో 11:8 పొద్దున, పెద్దపల్లి 12:08 మధ్యాహ్నం, రామగుండం 12:28 మధ్యాహ్నం, మంచిర్యాల 12:48 మధ్యాహ్నం, బెల్లంపల్లి 12:58 మధ్యాహ్నం, సిర్పూర్ కాగజ్ నగర్ 13:20 అంటే 1:28 మధ్యాహ్నం. అంటే దాదాపు ఇన్ని స్టాప్ లోపల అది ఆగుతుంది. కేవలం 6 స్టాప్లు ఉన్నాయి సికింద్రాబాద్ కాకుండా: కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్. కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్కి వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. జమ్మికుంటలో ఇంతవరకు ఈవెన్ కుంభమేళ టైంలో కూడా జమ్మికుంటలో స్టాప్ ఉండేది, హాల్ట్ ఉండేది సికింద్రాబాద్ నుండి దానాపూర్కి వచ్చే ట్రైన్కి. కానీ ఇప్పుడు అది దానాపూర్ నుండి సికింద్రాబాద్కి వెళ్ళే టైం లోపల ఈవినింగ్లో ఉంది, అంటే రిటర్న్లో ఉంది. కానీ ఇప్పుడు సికింద్రాబాద్ నుండి వచ్చేటప్పుడు లేదు స్టాప్ దాన్ని జమ్మికుంటలో. ఈవెన్ అయితే ఈ ట్రైన్ మరి ఎప్పుడు వారణాసి చేరుకుంటుందంటే 1:25 మధ్యాహ్నం 1:25. సికింద్రాబాద్లో మీరు ఇవాళ 9:25కు ట్రైన్ ఎక్కితే మళ్ళీ రేపు మధ్యాహ్నం 1:25కి చేరు. ఒక్కోసారి ప్రయాగ్రాజ్ స్టేషన్కి అయితే ముందుగానే చేరుకుంటుంది ట్రైన్, జబల్పూర్ స్టేషన్కి. అంటే అటువైపు ఎంత ఎక్కువగా ట్రైన్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే చేరుతుంది. కానీ బట్ అగైన్ వారణాసి లాంటి పెద్ద స్టేషన్ రావడానికి మళ్ళీ అదే టైం, కానీ కొంచెం లేట్గా 1/2 అవర్ అటు ఇటు కూడా కావచ్చు, 1/2 అవర్ 1 అవర్.
ఈవెన్ ప్రయాగ్‌రాజ్‌కైతే నెక్స్ట్ డే 10 ఏఎం ఇవాళ ఎక్కితే మనం రేపు 10 ఏఎం దాదాపు 24 ఎగ్జాక్ట్‌లీ 1 డే పడుతుంది. ఆహ్, కొంతమంది ప్రయాగ్‌రాజ్‌లో దిగేసి అక్కడ ఆడ త్రివేణి సంగంలో స్నానం చేసి అక్కడ దర్శించుకొని ఆ తర్వాత వారణాసికొస్తారు. చాలామంది కొంచెం డిఫరెంట్‌గా అంటే కన్‌ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలామంది కాశీకొచ్చిన తర్వాత ప్రయాగ్‌రాజ్ వెళ్తారు. అట్లా కాకుండా ఈ ట్రైన్ ప్రయాగ్‌రాజ్ నుండే వస్తుంది కాబట్టి ప్రయాగ్‌రాజ్‌లో దిగేసి అక్కడ స్నానం గాని, నదిలో స్నానం గాని, టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈడికి రావచ్చు. వెహికల్స్ ఉంటాయి. ట్రైన్స్ కూడా నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉంటాయి. ప్రయాగ్‌రాజ్ నుండి వారణాసికి 2, 3 గంటల జర్నీ కాబట్టి. ఇక్కడ ఇక్కడ కాశీలో కూడా దర్శనం అయిపోయిన తర్వాత గంగా హారతులు చూడడము, అస్సి ఘాట్‌కు రావడము, తర్వాత మెయిన్ టెంపుల్ ఆహ్, కాలభైరవ టెంపుల్, ఆ తర్వాత కాశీ విశ్వనాథ టెంపుల్, తర్వాత అన్నపూర్ణ టెంపుల్, కాశీ విశాలాక్షి టెంపుల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అయోధ్యకెళ్ళొచ్చు. అయోధ్యలో కూడా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇక్కడికొచ్చి అప్పుడు వాళ్ళ తిరుగు ప్రయాణాన్ని చేసుకోవచ్చు. ఇక అయోధ్యకెళ్ళిన తర్వాత మనకు తక్కువగా ఉంటాయి ట్రైన్స్ డైరెక్ట్. అందుకని వాళ్ళు అగైన్ మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తారు. ఇక్కడికైనా కాశీకైనా రావచ్చు. లేదంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయకైనా రావచ్చు. అంటే మనకు సింపుల్‌గా జర్నీ అనేది ప్రయాగ్‌రాజ్‌లో దిగి దాని తర్వాత కాశీ మధ్యలో కాశీలో 2, 3 రోజులు వాళ్ళ వాళ్ళ ప్లాన్‌ని బట్టి ఏ టెంపుల్స్ తిరగాలో దాన్ని బట్టి లాస్ట్‌గా మనం అయోధ్య చూసుకుంటే బాగుంటుంది. సో, ఇవన్నీ చేసుకోవాలంటే మనం దాదాపు ఒక వారం పాటు టైం పెట్టొచ్చు. ఓకే. సో, ఈవెన్ కొంతమంది గయా గూడా ఎళ్తారు. ప్రయాగ్‌రాజ్, కాశీ తర్వాత గయా గూడా పోయి వెళ్తారు. ఇంకొంతమంది నైమిషారామి అని ఉంది అక్కడికెళ్తారు. ఇట్లా రకరకాల వచ్చిన వాళ్ళు ఎక్కువగా కొంచెం ఫ్రీ టైమ్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎక్కువగా ఇవన్నీ యాత్రలు చేయడానికి మొగ్గు చూపుతారు. మిగతా వాళ్ళైతే ఈ 3 యాత్రలు చూసుకొని వెళ్ళిపోతారు. సో, మరి ఇవన్నిటికి చేయాలంటే ట్రైన్ మీకు టైం బాగా ఉంది. వారం రోజులు మేము స్పెండ్ చేయగలుగుతామంటేనేమో ట్రైన్ లోపల ట్రైన్‌లో థర్డ్ ఏసీ ఈస్ బెటర్. లేదు మాకు టైం లేదు అంటే మీరు ఆహ్, ఎయిర్ ఫేర్ అంటే ఆహ్, ప్లేన్ జర్నీ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే అది గంటన్నర, 2 గంటలు పడుతుంది. కానీ అది ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈవెన్ వరంగల్ వాళ్ళకి గూడా, నిజామాబాద్ వాళ్ళకి కూడా. అగైన్ మళ్ళా ఇంటీరియర్ కొంచెం రిమోట్ విలేజ్‌లో ఉన్న వాళ్ళు అక్కడి నుండి వరంగల్ ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి వెళ్ళాలనుకుందాం. భూపాలపల్లోళ్ళు అక్కడి నుండి వరంగల్ రావాలా, వరంగల్ నుండి మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళాలి. దూరం సో, ఈ వీళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి చేయాల్సిన జర్నీ దాదాపు 10 గంటలుంటుంది. ఆడికి 2 గంటల ముందు చేరుకోవాలి. 12 గంటలవుతుంది. అట్లా కాకుండా వీళ్ళు డైరెక్ట్‌గా ట్రైన్‌కెళ్తే ఈ 12 గంటలు సేవ్ అయిపోయి, ఇంకో 12 గంటల లోపల మనకు డెస్టినేషన్ వచ్చేస్తాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నోళ్ళకి ఈ ఏరోప్లేన్ జర్నీ ఈస్ బెటర్. మై వ్యూ. లేదు అంతెందుకు ఈవెన్ మనీ పరంగా కూడా ఎయిర్ ఫేర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ టైం తక్కువ పడుతుంది. యూ హావ్ టు డిసైడ్ మీకు టైం ఇంపార్టెంటా? అంటే మీకు టైం మేనేజ్ చేసుకోగలిగితే మీరు ట్రైన్‌కి రావచ్చు. తక్కువ రేట్ లోపల. తక్కువ పైసల లోపల. కానీ మీకు టైం లేదు. 3, 4 రోజుల్లో సరిపోతది నాకు అంటే యూ కెన్ కమ్ బై ఏరోప్లేన్. టైము మీడియంగా ఉంది. బ్యాలెన్స్. నేను ఎక్కువ మందికి సజెస్ట్ చేసేదేంటంటే ఈ బ్యాలెన్స్‌డ్. ఒకటి ట్రైన్ జర్నీ, ఒకటి ఫ్లైట్ జర్నీ. చాలామంది ఈ రోజుల్లో ఆహ్, వారికి ఫ్లైట్ ఎక్కుదాం అనేటువంటి ఒక చాలా మందికి లైఫ్ టైమ్ గోల్ ఉంటుంది. ఈ రోజుల్లో 30 ఇయర్స్, 40 ఇయర్స్, 25 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రకరకాల జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కడం కామన్. కానీ వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకెళ్ళాలంటే, గ్రాండ్ పేరెంట్స్ తీసుకోవాలనుకుంటే, వాళ్ళ సిబ్లింగ్స్‌ని తీసుకుపోవాలనుకుంటే చాలామంది ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు ఏరోప్లేన్ జర్నీ. కాబట్టి అటువంటి వాళ్ళు ఒకటి ఏరోప్లేన్ జర్నీ పెట్టుకోవచ్చు. ఒకటి ట్రైన్ జర్నీ పెట్టుకోవచ్చు. అగైన్ బేస్డ్ ఆన్ దేర్ టైమ్, అవైలబిలిటీ ఆఫ్ దేర్ టైమ్. ఎలా వచ్చినా గూడా మొత్తం మీద దర్శనం చేసుకోవచ్చు. ఎలా బ్యాలెన్స్‌డ్‌గా మనకు ఎకానమీ ఉంటుంది. యాస్ వెల్ యాస్ టైమ్ గూడా సేవ్ అవుతుంది. ఒకటి ట్రైన్, ఒకటి ఏరోప్లేన్ అట్లా గూడా మనం ప్లాన్ జేసుకోవచ్చు. ఓకే. సో, ఫ్లైట్ అయితే స్పైస్ స్పైస్ జెట్ ఉంది. ఇండిగో ఉంది. ఎయిర్ ఇండియా ఉంది హైదరాబాద్ నుండి.
4 డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. డైరెక్ట్ గంట 50 నిమిషాలు పడుతది. గంట 45 నిమిషాల నుండి 2 నిమిషాలు పడుతుంది. 2 గంటలు పడుతుంది అంతే. జస్ట్ లెస్ థాన్ 2 అవర్స్. కాకపోతే ఆ ఏరోప్లేన్‌కి మనం 2 గంటల ముందు వెళ్ళిపోయి ఉండాలి. ప్రిఫర్ చేయడం అనేది మనకు మంచిది. థాంక్ యూ. వి విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వీడియో.